Hi friends, good morning. నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో క్లర్క్ ప్రిలిమ్స్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం డైలీ రీజనింగ్ నుంచి. ఓకే, సో ఈరోజు కూడా వన్ పజిల్ అండ్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సాల్వ్ చేద్దాం, అలాగే కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఎస్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ on month and date based puzzle. సో 8 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే వాళ్ళు డిఫరెంట్ సిటీకి బిలాంగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డేట్లో మాత్రమే సెమినార్ అటెండ్ అయ్యారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి నేను టేబుల్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. సో మనకి ఇచ్చిన మంత్ మార్చ్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్, అలాగే నెంబర్ ఆఫ్ ప్రతి మంత్లో 2 dates. Okay, M has a seminar on 16th of month which has 31 days. M అనే పర్సన్ డేట్ వచ్చేసి 16th, సో M can be here 1 2 3 4 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ నుంచి 4 పాసిబిలిటీ కేసెస్. ఓన్లీ 3 people have seminar between M and B. ఓకే, సో నేను ఎంని ఇలా ప్లేస్ చేస్తే బి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ఎల్స్ బి ఎం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 కేసెస్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎం బి ఎం బి. ఓకే, మనకు వచ్చే 4 పాసిబిలిటీ కేసెస్. ఈ 4 పాసిబిలిటీ కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 పాసిబుల్ కేసెస్ సాల్వ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ద వన్ హూ బిలాంగ్స్ టు నాసిక్ అటెండ్ బిట్వీన్ ద సెమినార్ బి ఎం అండ్ బి బట్ నాట్ ఇన్ జూన్. వీళ్ళిద్దరు మిడిల్లో నాసిక్ వెళ్ళే పర్సన్, ఈ 3 daysలో ఏదో ఒక డేలో నాసిక్ వెళ్ళే పర్సన్ రావాలి. ఆ పర్సన్ జూన్లో రాకూడదు. ఓన్లీ వన్ పాసిబిలిటీ కేస్ మిగిలింది, నాసిక్. ఓకే, ఎస్. నెక్స్ట్ only 4 people has to attend the seminar between the one who belongs to Surat and the one who belongs to Nasik. Nasik and Surat 4 days gap. 1 2 3 4 days gap, Surat. Okay, yes. Next, as many people have to attend seminar before wo as between B and Surat and the one who belongs to Surat. B and Surat గ్యాప్ కనుక 1 person అయితే, అంటే B ఇక్కడ ఉండి సూరత్ ఇక్కడైతే కనుక ఓ ఈ పొజిషన్లో వస్తారు. ఓకే, B కనుక ఇక్కడైతే టోటల్ డిఫరెన్స్ 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 5 మెంబర్స్ గ్యాప్తో రావాలి. ఓకే, B అండ్ ఓకి బిఫోర్ సూరత్ ఓ అనే పర్సన్ 5 persons ఉన్నారు. డిఫరెన్స్ ఈజ్ 5 persons రావాలి. 1 2 3 4 5 ఓ క్యాన్ బి హియర్. ఓకే, బి కనుక ఇలా అయితే ఓ ఇక్కడ వస్తారు. బి కనుక ఇక్కడైతే ఓ ఇలా వస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్, the number of people attending a seminar before O is 1 less than the one attending those after the one who belongs to Delhi. ఢిల్లీ తర్వాత ఎంతమంది అయితే వెళ్తారో ఓ కన్నా ముందు దానిలో 1 member లెస్. ఆల్రెడీ ఇక్కడ ఓ కంటే ముందు 1 member వెళ్ళారు, సో ఢిల్లీ తర్వాత 2 members వెళ్ళాలి. ఓకే, ఎస్. అలాగే కనుక ఇక్కడ ఓ టోటల్ 5 members ఉన్నారు. ఢిల్లీ తర్వాత 6 members వెళ్ళాలి. 1 2 3 4 5 6 members. 6 members వెళ్ళాలి, కానీ ఇక్కడ నాసిక్ వచ్చేసింది, సో ఓ కెనాట్ బి హియర్. అండ్ బి పొజిషన్ కూడా సెట్ అయిపోయింది. ఓకే, ఎస్. MOB. నెక్స్ట్, L belongs to Bangalore but does not have a seminar on 25th. L Bangalore
బట్ నాట్ ఆన్ 25th. ఒకసారి ఎన్ని పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయో 25th రాకూడదు. ఓకే, ఎల్ బెంగళూరు ఓన్లీ వన్ పాసిబిలిటీ కేస్. 16th ఎల్ బెంగళూరుకి పొజిషన్ లేదు. నెక్స్ట్ ఎల్ హ్యాస్ టు అటెండ్ ద సెమినార్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ద వన్ హూ బిలాంగ్స్ టు ముంబై. ముంబై తర్వాత ఎల్ ఉండాలి. ముంబై ఓన్లీ వన్ పాసిబిలిటీ కేస్. ఓకే, నెక్స్ట్ only two people have the seminar between N and the one who belongs to Kanpur. N and Kanpur, only two people. N 1 to Kanpur, N 1 to Kanpur. Okay, N 1 to Kanpur. Okay, next B does not belong to Kanpur nor Udaipur. N B Kanpur గాని ఉదయ్పూర్ గాని రాకూడదు. సో ఓన్లీ ఉదయ్పూర్ మిగిలింది. కాన్పూర్ రాసేసాం. లాస్ట్ అహ్మదాబాద్. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ టు అటెండ్ ద సెమినార్ బిట్వీన్ ఈ అండ్ ద వన్ హూ బిలాంగ్స్ టు ఉదయ్పూర్. ఉదయ్పూర్ ఇక్కడ రాసాం కాబట్టి ఈ. Next, no one has to attend a seminar between EC and the one who belongs to Ahmedabad. C, Ahmedabad ikkada unnadi. So C ki only one position. Last D ane person, last person. So this is the final solution of this puzzle. Okay na friends? Yes. Next questions lo velipodam. మీ ఓన్ గా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ sitting arrangement, 12 persons, 2 parallel rows, each teaching different subjects. Persons facing row 1 facing north, row 2 facing south. Okay, so row 1 facing north, row 2 facing south. Row 2, row 1, A, B, C, D, E, F facing south, R, S, T, U, V, W facing north. Okay, yes. C sits alone of the extreme ends of the row and facing the one of the immediate neighbor of T. C ane person one of the end lo place avvali. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. Okay, yes, and he is facing immediate neighbor of T. Okay, yes, T ki neighbor lo C ane person. Yes, so 1 2 3 4 5 6. C ane person ganaka right end lo fix cheste 1 2 3 4 5 6. T ane person ikkada vastaru. C, T ki immediate neighbor C facing. Okay, only two people sit between T and the one who teaches chemistry. T and the one who teaches chemistry, only two people. 1 2 E position chemistry. R sits immediate right of the one who teaches chemistry. Okay, yes, two persons ikkada chemistry. R ane person immediate right of the person who teaches chemistry. Next, R faces E. R faces E. R faces E. Next, D is neither immediate neighbor of C nor E. D is not neighbor of C or E. D ki only one position ikkada migilindi. Okay, D can be here or here. Next, the one who teaches economics sits third to the left of D. D పొజిషన్ కనుక ఇలా ప్లేస్ చేస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ లేదు. సో D ఇక్కడ రాదు. ఓన్లీ Dకి ఈ పాసిబిలిటీ కేసు మాత్రమే మిగిలింది. టీచర్స్ ఎకనామిక్స్. Dకి థర్డ్ టు ద రైట్ పొజిషన్లో ఉన్న పర్సన్ ఎకనామిక్స్. ఓకే, సో ఎస్. నెక్స్ట్, S faces one of the immediate neighbors of E. E కి immediate neighbor లో ఉన్న పర్సన్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉన్నారు.
అలాగే 1 and 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి సెకండ్ కండిషన్ నుంచి. ఓకే, నెక్స్ట్ ద వన్ హూ ఫేసెస్ ఎస్ టీచర్స్ స్టాటిస్టిక్స్. ఎస్ కనుక ఇక్కడ వస్తే స్టాటిస్టిక్స్ పొజిషన్ లేదు, ఎస్ అండ్ స్టాట్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఓన్లీ పాసిబిలిటీ కేస్ ఎస్ అండ్ స్టాట్. నెక్స్ట్ only two people sit between the one who teaches statistics and the one who teaches history. 1 2 history and statistics. 1 2 history. Next only one person sit between A and the one who teaches history. History one person, so E case eliminate. History one person. హిస్టరీకి 1 person గ్యాప్, ఏ అనే పర్సన్కి పొజిషన్ లేదు. నెక్స్ట్ హిస్టరీ 1 person గ్యాప్, పొజిషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ కనుక ఈ సెకండ్ కేసు ఎలిమినేట్ చేసేద్దాం. ఇంకా ఎస్ వెయిట్ ఈ సెకండ్ కేస్ ఎలిమినేట్ చేసేస్తే కనుక నెక్స్ట్ history. Next, U and W are immediate neighbors of each other. U and W ఈ పొజిషన్స్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, the one who faces U is immediate left of R. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి యూ అనే పర్సన్ ఉన్నారు. సో యూ అండ్ డబ్ల్యూ ఇమీడియట్ నైబర్స్. నెక్స్ట్, ద వన్ హూ టీచర్స్ బయాలజీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ నైబర్ ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి బయాలజీ ఇక్కడ. నెక్స్ట్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ద వన్ హూ టీచర్స్ జియోగ్రఫీ. 2 people 1 2 ఇక్కడ 1 person మాత్రమే ఉన్నారు. సో 2 people అంటే లెఫ్ట్ సైడ్కి వస్తున్నారు అండ్ ద వన్ హూ టీచర్స్ జియోగ్రఫీ. ఓకే, నెక్స్ట్, వి ఫేసెస్ ద వన్ హూ టీచర్స్ హిందీ. లాస్ట్ వి పర్సన్ ఇక్కడ బి అనే పర్సన్ మిగిలారు. వి ఫేసెస్ టీచర్స్ హిందీ. నెక్స్ట్, the one who teaches physics sits third to the right of the one who teaches English. English ki third to the right, physics undali. English first, second, third. English first, second, third to the right, physics. Okay, next, neither W nor A teaches civics. వీళ్ళిద్దరు civics కాదు అంటే కనుక ఓన్లీ 1 person మిగిలారు. civics. The one who teaches accounts sits in row 2. సో ఈ పర్సన్ అకౌంట్స్ row 2 ఇది కాబట్టి అకౌంట్స్. లాస్ట్, psychology, PSYC. ఓకే, psychology. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్స్ అనేవి మీరు ఓన్గా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్, హౌ మెనీ పేర్స్, మిస్లీనియస్ క్వశ్చన్స్కి వెళ్ళిపోయాం. హౌ మెనీ పేర్స్, పేర్స్ గురించి మాట్లాడారు. CONFIRM, DEF, N and O. ఈ 2 pairs మనకి ఫామ్ అవుతాయి. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. మిగిలిన ఎక్కడ పేర్ అనేది ఫామ్ అవుదో ఒకసారి చెక్ చేసి చూడండి. పేర్స్ చెక్ చేయడం తెలిసి ఉండాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, when the digits which are odd in the number are decreased by 2 and the remaining digits are increased by 2, then what is the sum of the third digit? Okay, first of all ఇచ్చిన కండిషన్ ని ప్లేస్ చేసి odd numbers లో 2 digits తగ్గించేద్దాం. 7 2 వచ్చింది కాబట్టి 4 6 8 4 అంటే 6 7 అంటే 5 6 అంటే 8 3 అంటే 1 నెక్స్ట్ 5 అంటే 2 digits తగ్గించాలి. 3 4 6. ఓకే, నెక్స్ట్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, థర్డ్ డిజిట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అండ్ ఫిఫ్త్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5. ఫిఫ్త్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్టర్ రీఅరేంజ్డ్. 5 + 1 సమ్ ఆఫ్ ద డిజిట్స్ అడిగారు. 6 6 ఎక్కడ లేదు. ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ వన్, డైరెక్షన్ బ్లడ్ రిలేషన్స్. There are 7 members in a family which consists of only 2 married couple. Q is the father of V. Q
Q is the father of V. V gender తెలియదు. U is the only son of R. U is the only son of R. Who is the daughter-in-law of S? Who is the daughter-in-law of E person father or mother? Yes. Next, V is the sister of U. Okay, V is the sister of U. So ఈ person మనకి ఫిక్స్ అయిపోయారు Q అని చెప్పేసి. T has 2 granddaughters. సో ఈ T అనే పర్సన్ కి గ్రాండ్ డాటర్ లాస్ట్ పర్సన్ P అనే పర్సన్ మిగిలారు. ఈ పర్సన్ కూడా గ్రాండ్ డాటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, హౌ P రిలేటెడ్ టు ద సన్ ఆఫ్ T. T సన్ Q కి P అనే పర్సన్ డాటర్ అవుతారు. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ S రిలేటెడ్ టు B. S ఏమవుతారు? S జెండర్ తెలీదు. సో కెనాట్ బి డిటర్మైన్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. కెనాట్ బి determined. Next question, directions. Point V is 7 meters north of point U. Point V is 7 meters north of point U. Next, which is 3 meters east of point T. T ki 3 meters east lo undi. Okay, T అనే పాయింట్ కి 3 meters ఈస్ట్ లో U ఉంది. నెక్స్ట్, పాయింట్ S ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ R. ఓకే, పాయింట్ S ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ R, which is 5 meters north of point O. 5 meters point north O. Point P is 12 meters west of point O. Point 12 meters, point P 12 meters. Next, point T is 4 meters north of point S. Okay, 4 meters point S. Next, so 6 meters వెళ్తే గనక R వస్తుంది. This is S, 6 meters. Next, 5 meters south కు వస్తే గనక O. Next, 12 meters P, 12 meters. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఎలిమినేట్ చేసేయచ్చు. 2 డయాగ్రామ్స్ డ్రా చేసాం. డయాగ్రామ్స్ రెండింటిని క్లబ్ చేసాం. ఓకే, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ ద పాయింట్ విచ్ ఈస్ 3 meters ఈస్ట్ ఆఫ్ V. 3 meters ఈస్ట్ ఆఫ్ V అంటే కనుక ఈ పాయింట్ వస్తుంది. సో దిస్ టోటల్ 5 plus 4 9, 9 plus 7 16. ఈ వాల్యూ మొత్తం అంతా 16. దిస్ ఈజ్ 12. 16 and 12, Pythagoras theorem, 20 is your answer. 6 and 12, 16 and 12 కి Pythagoras triplet 20. Okay, 3 4 5, 3 and 4, 5 వస్తుంది. 3 4 times 4 4 times 5 4 times 20. Okay, yes. Next question, what is the shortest distance between U and R? The shortest distance between U and R. U and R, shortest distance and the, yes, this value is 4, this value is 3. 3 4, this is 5. Next, the shortest distance UR is dash less than the distance between P and O. Point P and O distance and the 12. So 5 and 12 difference is 7. 7 meters is your answer. Okay na friends, so this is the last question. Friends, నా ఎక్స్ప్లెనేషన్ కన్నా నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.